ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని సంస్థ ఆర్థిక పురోగభివృద్ధికి సహకారం అందించాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సోలోమాన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో దాదాపుగా 612 బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. ప్రతినిత్యం 2,70,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటున్నారన్నారు. అందులో మహిళలు 1,50,000 వరకు ఉంటారన్నారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అందుకు తగ్గట్టుగానే సర్వీసులను నడుపుతున్నామని వివరించారు. అలాగే సిబ్బంది వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా సూచనలు అందిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ రీజియన్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, బైన్సా, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉట్నూరు డిపో బస్సులలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణిక దేవుళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్నటువంటి మా రీజియన్ పరిధిలో తిరుగుతున్న మరి బస్సులు మొత్తము 612 బస్సులు మేము తిప్పుతూ ఉన్నాం. ఈ 612 బస్సుల్లో మరి ప్రయాణికుల యొక్క సంఖ్య గణనీయంగా పెరగడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్లో మహాలక్ష్మి పథకము అనౌన్స్ చేసిన తర్వాత మహాలక్ష్మి ప్రయాణికుల యొక్క సంఖ్య గణనీయంగా పెరగడం జరిగింది. అది ప్రతి డిపో పరిధిలో కూడా ప్రయాణికుల యొక్క సంఖ్య పెరగడం జరిగింది. అయితే ప్రయాణికుల సంఖ్యకు అనుకూలంగా ఉన్నటువంటి బస్సులను కూడా ఎప్పటికప్పుడు మేము సమీక్ష చేస్తూ ఉన్నాం. అయితే ప్రతిరోజు 2,70,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆ 2,70,000 ప్రయాణికుల్లో 1,50,000 మంది సుమారుగా మహిళలు మహాలక్ష్మిలో ప్రయాణం చేస్తున్నారు. మిగతాది ఫేర్ పెయిడ్ ప్యాసింజర్స్ జెంట్స్ ప్రయాణం చేస్తున్నారు. మా యొక్క ఆక్యుపెన్సీ రేషియో ఇంతకుముందు మహాలక్ష్మి రాకుంటే ముందు మరి 68 ఉండేది. ఇప్పుడు 90% ఆక్యుపెన్సీ రేషియో. అంటే ఈ జూన్లో అంటే స్లాక్ సీజన్ అయినా కానీ జూన్లో 90% ఓఆర్. టోటల్గా చూసుకుంటే 90% ఓఆర్. కొన్ని సర్వీసులల్లో 95-100% ఓఆర్ వరకు కూడా చేరుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము కూడా సమీక్షించుకుంటున్నాం. కాబట్టి ప్రయాణికులందరూ కూడా మరి ఆర్టీసీ బస్సులను మరి ఆదరించి మరి వాళ్ళు మమ్మలను మా బస్సులలో ప్రయాణిస్తున్నందుకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారి ద్వారా ఆదాయం కూడా మాకు పెరగడం జరిగింది. ఇంతకుముందు మాకు వచ్చినటువంటి ఆదాయము కిలోమీటర్కి 43 రూపాయల 24 పైసలు వస్తే ఇప్పుడు 57 రూపాయల 28 పైసలు ఆదాయం కూడా పెరగడం జరిగింది. మరి 15/12/2023 నుంచి 21 జూలై 2024 218 రోజుల యొక్క మరి సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ని సమీక్ష చేస్తే 3,57,54,336 మంది ప్రయాణికులు మరి మహిళలు మహాలక్ష్ములు